మీనరాశి వాళ్లకు ఈ వారం కార్యసిద్ధి కలుగుతుంది. ప్రణాళికలను చక్కగా రూపొందించుకోగలుగుతారు. అన్ని రకాల శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఫలిస్తుంటాయి. అలాగే ఖర్చులు కూడా ఈ వారం సాధారణంగా ఉండబోతున్నాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వలన కొన్ని రకాల కీలకమైనటువంటి పనులు ఉమ్మడిగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఇతరుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా ఉండటం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఉద్యోగపరమైన సంఘపరమైనటువంటి అంశాల్లో సున్నితమైనటువంటి అంశాల్లో తొందరపడకూడదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తుండండి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో పలు రకాల సమావేశాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఈ వారం తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే పెద్దవారి యొక్క అంగీకారంతో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకోగలుగుతుంటారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ యొక్క మీనరాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. కీలకమైనటువంటి పనులు వాయిదా పడకుండా వ్యవహరిస్తూ ఉండాలి. ఆప్తులను కలుసుకుంటారు. సంభాషణలు సమాలోచనలు జరుపుతూ ఉంటారు. అందరితో కూడా మీరు మితముగా భాషణ చేస్తూ ఉంటారు. సమస్యలు పెరగకుండా అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. వేరువేరు రూపాలలో పలు రకాల సమావేశాల్లో పాల్గొనేటప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. వాటిని పెద్దదిగా పట్టించుకోకూడదు. అలాగే మీ వైపు నుండి ఎదుటివారికి ఇబ్బందులు కలగకుండా ఎదుటివారికి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వేరువేరు రూపాలలో ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాటికి విలువను ఇవ్వకూడదు. అలాగే సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. పిల్లల యొక్క చదువులు మంచి అభివృద్ధిని కలుగచేస్తూ ఉంటాయి. ఈ వారం ఉద్యోగస్తులు విధి నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండండి. సమయపాలన పాటించండి. నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. అలాగే వృత్తుల పట్ల ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంటుంది. గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం మీనరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించడం మంచిది. అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటము, విశేషమైనటువంటి తామర పుష్పాలను లేదా కలువ పుష్పాలు సేకరించి అమ్మవారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి.